బీఆర్ఎస్ ముక్కలవుతుందని కేటీఆర్ కు నాయకత్వ లక్షణాలు లేవని కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ను ముక్కలు చేసే ధైర్యం ఎవరికీ లేదని ఫ్రస్ట్రేషన్లో కడియం మాట్లాడుతున్నారని విమర్శించారు. రాబోయే కాలంలో రాష్ట్రాన్ని పాలించే నాయకుడు కేటీఆర్ కాబట్టే ఆయన మీద కేసులు పెడుతున్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా చూపిస్తాము అంటున్న గంగుల కమలాకర్ తో మా ప్రతినిధి రిషికేష్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ ముక్కలవుతుందని కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై స్పందించడానికి మనతో పాటుగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే ముక్కలవుతుందని కడియం శ్రీహరి ఒక వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఊతపోయే పార్టీ కాదు, తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేసుకున్న పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పోషించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ భూమి మీద గాలి ఉన్నంతసేపు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చెక్కు చేయదు. అది ముక్కలు కాదు కదా, ఇంచు కూడా కలిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 40-50 లక్షల క్రియాశీల సభ్యులున్న పార్టీ. రేపు రాబోయే కాలంలో తెలంగాణ ప్రజల బాగోగులు చూసే పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేసే ధైర్యం కూడా ఎవరికి లేదు, అలాంటి అవకాశం లేదు. ఈరోజు మన కడియం శ్రీ గారికి రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ గారు. ఇంట్లో కూర్చున్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు మంత్రి చేసిన వ్యక్తి కేసీఆర్. అలాంటి వ్యక్తి ఈరోజు మాట్లాడానంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు అని చెప్పేసి ఈరోజు ఫ్రస్ట్రేషన్లో కడియం శ్రీ గారు మాట్లాడుతున్నారు. తాను ఎట్టిపోతే ఎన్నికలు వస్తుంది, ఎన్నికలు వస్తే ఓడిపోతారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు తప్ప ఇంకో పద్ధతి లేదు. బీఆర్ఎస్ పార్టీని కడియం శ్రీ కాదు కదా ఎవరితో ముక్కలు చేసే ధైర్యం కూడా ఎవరు లేదు. కేటీఆర్కి నాయకత్వ లక్షణాలు లేవు, ఆయన పైన 10 కేసులు ఉన్నాయనేటువంటి ఒక కౌంటర్ చేశారు. కేటీఆర్ నాయకుడు కాబట్టి కేసులు పెడుతున్నారు. మీరు కేటీఆర్ అంటే భయం కాబట్టి కేసులు పెడుతున్నారు. కేటీఆర్ అంటే రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి పరిపాలించే నాయకుడు కాబట్టి మీరు కొంత భయభ్రాంతకు గురైపోతున్నారు. డెఫినెట్గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు హైదరాబాద్ గుర్తింపు చేసుకొచ్చంటే కేటీఆర్. అంటే కేటీఆర్ అంటే వీళ్ళందరికీ రాజకీయ నాయకులు భయం ఉంటుంది. అందుకే సార్, బీసీ రిజర్వేషన్ల అంశం టెక్నికల్గా చూపెడుతూ కేంద్రం నిధులను ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్ని బీసీ నాయకునిగా బీఆర్ఎస్ పార్టీ లీడర్గా ఏం చెప్తారు? బీసీలకు మరోసారి ఈ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. 40-50 సంవత్సరాలు రాజకీయంగా మమ్మల్ని ద్వంద్వబెట్టే కార్యక్రమం చేసుకున్నారు. మళ్ళొక్కసారి మమ్మల్ని మోసం చేసిండ్రు. 42% రిజర్వేషన్ అన్నారు, 23% కూడా ఇది చెప్పాలి, 17% తగ్గించిండ్రు. రేపు రాబోయే కాలంలో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఇదే పద్ధతి పోతే తెలంగాణ బీసీ సమాజం ఊరుకోదు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న బీసీ సమాజంతో మేల్కొనాలి, కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఛేదించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. సరే, ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయని 100% గ్రామీణ ప్రాంతాల్లో 3 పోటీ చేస్తే 3 బీఆర్ఎస్ పార్టీలను, కాంగ్రెస్ పార్టీ బీజేపీలు నిలబడేందుకు సభ్యులు లేరని చెప్పి మార్చాం. కడియం శ్రీహరికి రాజకీయ భిక్ష పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని ఫ్రస్ట్రేషన్లో ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నారు. రిజర్వేషన్లు తొలగించి జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని, ప్రజలు బీఆర్ఎస్తోనే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కెమెరా పర్సన్ అరుణ్తో రిషికేష్, 99 టీవీ, కరీంనగర్ నుంచి. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి